మీరు ఈ గ్రామంలో, ఈ సర్బుజ్జిల్లో, ఈ జూనియర్ కాలేజీలో, ఈ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ఇక్కడ ఉండిపోయి ఇదే నా జీవితము, నేను ఇలాగే ఉంటాను, ఏముంది 35 మార్కులు వస్తే పాసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్తాను, డిగ్రీ ఏమో ఇంకెక్కడ చదువుతాను, అక్కడ చదువుతాను, ఇక్కడ చదువుతాను, ఇది చదువుతాను, అది చదువుతాను అంటే ఒక బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరందరూ ఇప్పుడు కూడా లెక్చర్ చెప్తుంటే విన్నాను, ఒక యుద్ధ రంగంలో ఉన్నారు. నేను మాట్లాడుతున్నటువంటి ఇంటర్మీడియట్లోని మీరు రాయవలసిన ఎగ్జామినేషన్స్ కోసం కాదు. చిన్న బొడ్డోడిని పెట్టినా రాసేస్తాడు. అది 35 మార్కులు తెచ్చుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఏది కష్టం తెలుసా? మనిషిలా బతకడం కష్టం. మనిషిలా బతకడం చాలా కష్టం. సాటి మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. అన్నిటికి మించి మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అఖండమైనటువంటి ఏదైతే తేజస్సు ఉన్నదో, అఖండమైన చైతన్యం ఏదైతే ఉందో, అది యావత్ ప్రపంచానికి వెలుగవ్వగలిగినటువంటిది. ఐ అండర్లైన్ దిస్ వర్డ్. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతున్నాం అంటే మన యొక్క అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వి డోంట్ నో దట్ వాట్ వి ఆర్. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారు. ఇప్పుడు గాలి చెప్తారు చూడు, భగవద్గీత ఎవరికి చెప్పారు? అర్జున్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి వాయిస్, భగవద్గీత ఎవరికి చెప్పారు? భగవద్గీత ఎవడు చెప్పాడో, ఎవరికి చెప్పాడు ఇప్పుడు ప్రశ్న కాదు. భగవద్గీత ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారు ఇప్పుడు ప్రశ్న కాదు. ఏం చెప్పారో కూడా ప్రశ్న కాదు. నీ జీవితానికంటూ నీకు భగవద్గీత నీ దగ్గర ఉందా? మై క్వశ్చన్. నీ జీవితానికి నీ భగవద్గీత నీ దగ్గర ఉందా? ఎస్. ఎంతమంది దగ్గర, ఇంక్లూడింగ్ విత్ ద లెక్చరర్స్ అండ్ ఇంక్లూడింగ్ విత్ మై సెల్ఫ్, ఇక్కడ ఉన్నటువంటి కెమెరా తీస్తున్న అబ్బాయి దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న పని వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది దగ్గర ఎవరి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది? ఎవరి బైబిల్ అంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన బైబిల్. భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత కాదు. నా జీవితంలో నేను ఇలా బతకాలి, నా జీవితంలో నేను ఇలా జీవించాలి, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, నా జీవితంలో నేను చేరుకోవాలి, నా మనస్తత్వం ఇలా ఉండాలి, నా శక్తి ఇలా ఉండాలి, నాలో ఉండే పాజిటివిటీ ఇలా ఉండాలి, నాలో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు ఇలా ఉండాలి, నా విలువలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తున్నాను, ఇలా చెందుతాను, ఇదిగో నా జీవిత పర్యంతంలో ఉండేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదని లైఫ్లో ప్రతి స్టెప్ని మనం నిర్దేశించుకునేటువంటి భగవద్గీత ఎవరికి కూడా ఇండివిజువల్ బుక్ ఉందా? అదే నిజమైన భగవద్గీత నేను నమ్మేది. నా దగ్గర ఐ హ్యావ్ దట్ బుక్. నేను గొప్ప కోసం మాట్లాడటంలే. ఐ హ్యావ్ దట్ బుక్. నేనేం చేయాలో నాకు తెలియాలి, నేనేం చెయ్యాలో నాకు తెలియాలి. మీకు చెప్తున్నాను, మనం ఏం చెయ్యాలో మనకు తెలియాలి, మనం ఏం చూడాలో మనకు తెలియాలి, మనం ఏం వినాలో మనకు తెలియాలి, మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి, ఎలా ఉండకూడదో మనకు తెలియాలి. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.